మనవి. కార్పొరేటర్ గా ఒక్కసారి అవకాశం ఇస్తే నిరంతరం మీ అందరికీ అందు సమస్యల పట్ల ఎంతో అవగాహన కలిగి డివిజన్లోని సమస్యల పరిష్కారం కోసం మీ ఇంటికి పెద్ద మనిషిలాగా, మీ కొడుకులాగా ఉంటారని, మీ బిడ్డలాగా ఉంటారని మీ పేద ప్రజలకు చెప్పండి. తప్పకుండా ఓటేస్తారు. మీరు గెలిచిన తర్వాత మీ వార్డులో ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయో నా దృష్టికి తీసుకురండి. ఇప్పుడే ఒక ముస్లిం సోదరుడు చెప్పిండు, ఆ ఉర్దూ మీడియం సంబంధించిన స్కూల్ కానివ్వండి, ఇక్కడ మసీద్ ఉన్నది, ఆ మసీద్ స్థలం గురించి అలా రాళ్ళు ఉంటే ఇంజక్షన్ పెట్టి రాళ్ళు కూడా కొట్టించిన. నాకు హిందువులైనా ముస్లింలైనా పేదవాళ్ళు వస్తే సహాయం చేశారు వాడు. ఈరోజు మానేంచల్కల హై స్కూల్, ప్రైమరీ స్కూల్ కూడా ఉర్దూ మీడియం స్కూల్ కట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తుందంటే, నేను మంత్రిగా ఉంటా కానీ నాకు అండగా ఉండాలి. నాకు పేదవాళ్ళ సమస్యలు తెలియాలంటే మా కార్పొరేట్ ఉండాలి నా దగ్గర. మా కార్పొరేట్ ఉంటే నాకు చెప్తుంది. తెలియకుండా సందులో ఉన్న సమస్యలు నాకు ఎట్లా తెలుస్తుంది? అందుకని అక్కలకు చెల్లెళ్ళకు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ అత్తను గుర్తుకే మన ఓటు వేసి 1000 ఓట్ల మెజార్టీతో గెలిపియండి. 5 ఏళ్ళు రాజాతోని స్వామితోని పని చేయించే బాధ్యత నాది అని చెప్పి ఇంకా 2 రోజులే ఉన్నాయి ప్రచారానికి. ఆ తర్వాత 5 ఏళ్ళు నేను రాజా స్వామి కలిసి మీకు సహాయం చేయాలి. మీరు కష్టపడేది 2 రోజులే. అందుకే దయచేసి అక్కలకు చెల్లెలకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. అందరికీ నమస్కారం. ఓకే. 7వ డివిజన్ నుండి రాధాస్వామి గౌడ్ గారు చేయూత నుండి నిలబడుతున్నారు. వారిని అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ వారి ఆశీస్సులతో మా యొక్క వార్డులో ఉన్న సమస్యలన్నీ తీర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా వార్డులో ప్రతి సమస్యను కూడా వీళ్ళు తీరుస్తామని హామీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్ళి బొట్టు పెట్టి మరీ చెప్తున్నాము, చేకూర్తులు కొట్టేసి రాధా గౌడ్ గారిని గెలిపించాలని. ప్రతి ఒక్కరు కూడా కోమటిరెడ్డి మనం గెలుపంటే కోమటిరెడ్డి గెలిపే అన్నట్టు. కోమటిరెడ్డి గెలిపే అంటే రేవంత్ రెడ్డి గెలుపు, రేవంత్ రెడ్డి గెలుపనంటే రాహుల్ గాంధీ గెలుపు. ఇదంతా ఒక వార్డు సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన రాష్ట్రానికి, మన దేశ అభివృద్ధిని కోరుకుంటూ అఖండ మెజారిటీతో రాధా గౌడ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఏడోపాటు మైనార్టీ ఇన్ఛార్జి మా ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచిన కాడి నుంచి మా వార్డులో పనులు, రోడ్డు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ పని కానీ, నల్లాలు కానీ వేయించిన వారే వేయించారు ఇప్పటిదాకా. ఇంకా ఈ గత 10 సంవత్సరాలకి ఏ అభివృద్ధి జరగలేదు. మనకు ఇప్పుడు రాబోయే రోజుల్లో అభివృద్ధి జరుగుతుందని సార్ చెప్పిండు. గెలిపిస్తే అయితే కొన్ని రాధా మేడం భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ఇది నా మాట. 7వ డివిజన్ నుండి రాధాస్వామి గౌడ్ గారు చేయూత నుండి నిలబడుతున్నారు. వారిని అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ వారి ఆశీస్సులతో మా యొక్క వార్డులో ఉన్న సమస్యలన్నీ తీర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా వార్డులో ప్రతి సమస్యను కూడా వీళ్ళు తీరుస్తామని హామీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్ళి బొట్టు పెట్టి మరీ చెప్తున్నాము, చేకూర్తులు కొట్టేసి రాధా గౌడ్ గారిని గెలిపించాలని. ప్రతి ఒక్కరు కూడా కోమటిరెడ్డి మనం గెలుపంటే కోమటిరెడ్డి గెలిపే అన్నట్టు. కోమటిరెడ్డి గెలిపే అంటే రేవంత్ రెడ్డి గెలుపు, రేవంత్ రెడ్డి గెలుపనంటే రాహుల్ గాంధీ గెలుపు. ఇదంతా ఒక వార్డు సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన రాష్ట్రానికి, మన దేశ అభివృద్ధిని కోరుకుంటూ అఖండ మెజారిటీతో రాధా గౌడ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. Acho que